Welcome to MYS India Online Services. We deliver services to home online. ఆన్లైన్లోని వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీసులని పొందవచ్చు. మా యొక్క సర్వీసులలో పీఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అప్లై, అలాగే లేటెస్ట్గా పడేటువంటి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా అప్లై చేయబడను. ప్రజెంట్ ఈ వీడియోలో ఒక పీఎఫ్ ప్రాబ్లం గురించి చెప్తాను. ఆ ప్రాబ్లం ఏంటంటే కనుక పీఎఫ్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ని విత్డ్రా చేసేటప్పుడు ఒక ఎర్రర్ అనేది ప్రజెంట్ చూపిస్తోంది. కొత్తగా ఈ ప్రాబ్లం అనేది పీఎఫ్ సైట్లలో రైజ్ అవుతోంది. ఆ యొక్క ప్రాబ్లం ఏంటంటే కనుక పీఎఫ్ క్లైమ్స్ మనం చేస్తున్నప్పుడు అది ఎస్పెషల్లీ పెన్షన్ విత్డ్రాల్ ఫామ్ 10C పెన్షన్ విత్డ్రాల్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఎర్రర్ అనేది చూపిస్తోంది. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్. ఈ యొక్క ఎర్రర్ చూపిస్తుందంటే కనుక మన యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ అంటే కనుక కంపెనీలో మానేసినటువంటి డేట్ని ఏదైతే ఉంటుందో ఆ యొక్క డేట్ అనేది ఇంకా ఈపీఎఫ్ మెంబర్లో అవైలబుల్గా లేదు. సో యు ఆర్ నాట్ అప్లై టు ఫామ్ 10C పెన్షన్ కాంట్రిబ్యూషన్కి మీరు అప్లై చేసుకోలేరు అనేది క్లియర్గా ఈ యొక్క ఎర్రర్ యొక్క మీనింగ్. ఈ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే డేట్ ఆఫ్ ఎగ్జిట్ వేయడం ద్వారా ఈ యొక్క ప్రాబ్లం అనేది మెన్షన్ అవుతుంది. ఒక 1 అవర్ లేదా 1 డే 2 డేస్ తర్వాత మళ్ళీ మీరు క్లెయిమ్ చేయడానికి ట్రై చేస్తే కనుక పెన్షన్ అమౌంట్ని ఈ యొక్క ప్రాబ్లం అనేది మళ్ళీ చూపించదు. పీఎఫ్ అనేది క్లియర్ అవుతుంది. ఏ ప్రాబ్లం లేకుండా పెన్షన్ అమౌంట్ కూడా విత్డ్రా చేసుకోగలుగుతారు. ఈ సమస్యే కాదు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయని పీఎఫ్ పరంగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. వాట్సాప్ ద్వారా మా యొక్క నెంబరుని కాంటాక్ట్ చేస్తే చాలు. డాక్యుమెంట్స్ పంపిస్తే వాట్సాప్ ద్వారా పీఎఫ్ అనేది విత్డ్రా చేస్తాం. మా యొక్క ఫోన్ నెంబర్ 8919907388.